అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చాను. మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడు చేసుకునే ఎగ్ రైస్ కానీ పులిహోర కాకుండా నేను చెప్పేలాగా చేసుకోండి. డెఫినెట్గా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చాలా వచ్చేయండి ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని పొడి పొడిగా చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు ఆనియన్, క్యారెట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కొంచెం కారము, సాల్ట్, ఆయిల్, జీరా వేసేసి మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా కలిపి పక్కకు పెట్టుకొని వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫస్ట్ వేయంగానే కలపకండి, కొద్దిసేపు అయినాక కలిపి చూసారా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే టేస్టీ రైస్ పకోడీ అయితే రెడీ. టేస్టీగా అన్నం పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.